హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడతాం. నమస్కారం అండి. పరమేశ్వరార్పణం. గురుగారు, సుందరాకాండ అసలు ఏముంది దీంట్లో? సుందరకాండ పారాయణం చేయటం వలన మనకు వచ్చే లాభం ఏంటి? లాభాన్ని ఆశించకుండానే ఏదైనా చేయమంటారు, కానీ మానవులం కదా, కోరికలు తప్పవు, ఉంటాయి. మరి ఎటువంటి కోరికలు నెరవేరుతాయి? అసలు ఏంటి ఫలితం ఏంటి? హనుమాను అంజనాసూను వాయుపుత్రో మహాబలః. అలాగే ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభోశాంతం రామదూతం నమామ్యహం. ఆంజనేయ స్వామి వారు భూమి మీద మనం ఎప్పుడైతే స్మరిస్తామో ఆ క్షణంలో మనకు ఏది అవసరమో దాన్ని శీఘ్రంగా ఇవ్వగలిగినటువంటి స్వామి హనుమంతుడు అండి. అలాగే మీరు అన్నారు మనకు కోరికలు ఉంటాయి అని. ఉండవచ్చు, తప్పులేదు. కానీ మన కోరికకి భగవంతుడి యొక్క ఆరాధనకి ఎప్పుడు కూడా ముడిపెట్టవద్దు. ఎందువల్లంటే భగవంతుడి ఆరాధన చేసినప్పుడు మనకు కావాల్సిన ప్రతిదీ ఆయన అక్కడ పెట్టేస్తాడు. కానీ మన అవసరం ఏది అనేసి మనం గమనించుకునే పరిస్థితుల్లో మనం ఉండం. దీనికి ప్రధానంగా మీరు అడిగిన సుందరకాండ. సుందరకాండ అంటే సుందరమైనటువంటిది, సుమనోహరమైనటువంటిది అనేటువంటిది సుందరకాండ. ఆ సుందరకాండ అనేటువంటిది ఇప్పుడు నాలాంటి వ్యక్తి అయితే దగ్గరగా ఒక 16 గంటలు కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం వరకు కదలకుండా పూర్తి చేస్తాం. కదలమండి అంటే అంతసేపు పడుతుందా? మామూలుగా కొంతమంది 7 రోజులు, కొంతమంది 11 రోజులు పెట్టుకుంటారు. అది కొంతమంది 40 రోజులు అలా పెట్టుకుంటారు. అవ్వదు. మాకు ఏం చేస్తామంటే ఏకాన్నిక దీక్ష అని చెప్పి ఏకరాత్రి దీక్ష. ఉదయం 6 గంటలకు కూర్చుంటాము, 16 గంటలు ఇంచుమించుగా కంప్లీట్ చేసిన లేవు ఇంక అక్కడి నుంచి. ఎవరితోటి మాట్లాడము, ఏది సంబంధాలు ఉండవు మాకు. మరి ఇంకొక వ్యక్తి మాకు సంబంధం ఉండదు. కలిపేసేసుకుంటాం, అక్కడ కూర్చుంటాం, పూర్తిగా పారాయణ చేసి బయటకు వచ్చేస్తాం. దానివల్ల ఏమిటి అని అంటే ఏమీ లేదు అనేటువంటి పదం ఉండదండి. ఇప్పుడు కొంతమందికి ఏదో ఒక రకమైనటువంటి మానసిక ఆవేదన, లేదంటే కనుక హెరాస్మెంట్, మెంటల్గా కావచ్చు, ఫైనాన్షియల్గా కావచ్చు, టార్చర్స్, శిరోబాధ కావచ్చు, అంటే తలనొప్పులు, కడుపులో నొప్పులు, రకరకాలుగా అంటే స్ట్రెస్ ఎక్కువైపోయి దాని నుంచి రకరకాలుగా మనుషులు ఇబ్బందులకు వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటారు స్ట్రెస్ వచ్చి, అర్థం కాక. ఇక మనిషి చనిపోవాలి అనుకున్నటువంటి పరిస్థితులలో సుందరకాండను మొదలు పెడదాము అని ఒక ఆలోచన వచ్చి సుందరకాండని ఒక 12 రోజులు 11 రోజులు టైం పెట్టుకుని రోజుకి ఇంత మౌనంగా మనస్సుతోటి చదవటం మొదలు పెడితే చనిపోవాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి 100 మందికి జీవితాన్ని ఇస్తాడండి. ఇప్పుడు మన కోరిక ఏంటి అనేటువంటిది ఉంది కదా. ఇప్పుడు చెప్పండి, మన కోరిక ఏమిటో మనకే తెలియక అన్ని చుట్టుపక్కల అన్నీ కూడా మనల్ని ఇలా పేక పెట్టేసుకున్నాయి. చనిపోతామనేటువంటి స్టేజ్ వచ్చేటప్పటికి అప్పుడు ఆ సుందరకాండ పారాయణ పట్టుకొని ఒక 11 రోజులు 12 రోజులు మొదలుపెట్టి రోజుకి ఇంత బ్రహ్మచర్య వ్రత నియమాన్ని దృష్టిలో ఉంచుకొని మొదలుపెట్టి చేశారు, పూర్తి చేశారు. అనంతరము అక్కడి నుంచి మొదలుకుంటే ఆ మనిషి 100 మంది జీవితాలకి జీవాన్ని ఇవ్వగలుగుతాడు, 100 మందికి జీవితాన్ని ఇవ్వగలుగుతాడు అని అంటే అది ఎంత గొప్పది, ఎంత విశేషమైనటువంటిది. ఇక మన మాటల్లో చెప్పవలసిన అవసరం లేదు. అనుక్షణం అంటే సుందరకాండ అంటే సుందరమైనటువంటిది. నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే సుందరకాండ అనేటువంటిది ప్రారంభం చెయ్యాలి అనేటువంటిది ఆలోచన కలిగిందో ఆ రోజు మొదలుకొని సుందరమైనటువంటిది, సుమనోహరమైనటువంటి జీవితం మాత్రమే నీకు నీ చుట్టూతో ఉంటుంది. అంతకుమించి ఇంకా ఇంకొక జీవితం అనేటువంటిది నీ పరిసరాల్లోకి రాదు. సుందరం అంటే ఎక్కడా కూడా కష్టము నష్టము లేనటువంటిది. సుమనోహరము అంటే ఎటు చూసినప్పటికీ కూడా చాలా చక్కగా కంటికి కనులు విందుగా కనిపిస్తూ మనస్సుకు ఆహ్లాదకరంగా ఉండి ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళక్కర్లేదు, హాయిగా ఉంది అనేటువంటిది 100 సార్లు వచ్చినా 101సారి కూడా ఆనందాన్ని ఇచ్చేటువంటిది. అంటే ఉన్న ప్రతి స్థితిని కూడా ఆస్వాదించడం ఆనందంగా, అంతేనా? అంటే చదవక ముందు ప్రతి సిచ్యువేషన్ ఇబ్బందిగా ఉండేది, తెలియకుండానే మార్పు జరుగుతుంది అంటారు. మన ఆలోచన విధానంలో మార్పు అంటారా? లేదు, వాతావరణం
ఓకే. వాతావరణం అనేటువంటిది అంతకుముందు ఎంత నెగిటివ్గా మన కళ్ళ ముందు ఉందో అంతకంత పాజిటివ్గా మన కళ్ళ ముందు ఉండగలుగుతుంది. ఆ సుందరాకాండ వలన అంతటి విశేషమైన యోగం ఉందండి. మీకు ఉద్యోగం అనుకుంటున్నారు, సపోజ్ ప్రయత్నాలు చేస్తున్నారు, రావట్లా, సుందరకాండ. నేనేమంటే వివాహానికి సంతానానికి వీటి జోలికి వెళ్ళొద్దంట. అంటే ఆయన బ్రహ్మచారి కాబట్టి ఉద్యోగం, వ్యాపారం సుందరకాండ, మానసిక ఆవేదన సుందరకాండ, ప్రమోషన్స్ రావట్ల సుందరకాండ, ఎదగలేకపోతున్నాం సుందరకాండ, ఏడుపులు బాగా ఉన్నాయి సుందరకాండ. అంటే ఏంటంటే సుందరకాండ మొదలు పెట్టావు అంటే నీ జీవితం మొత్తం సుందరం అయిపోయినట్టే. ఇంకా అప్పటి వరకు కూడా ఉన్నటువంటిది డార్క్. ఇప్పుడు లైట్ తీసేయండి, ఏమొస్తుంది? చీకటి. అదేమిటి, ఎందుకు రావాలి? లైట్ వేస్తే వస్తుంది వెళ్తురు. మరి వెలుతురు ఎక్కడుంది, చీకటి ఎక్కడుంది? అంతా మనలోనే ఉంది. వెలుతురుకి కారణము మనమే, చీకటికి కారణము మనమే. అప్పటి వరకు కూడా కంటికి పొర కమ్మి మొత్తం మనకు ఇబ్బందికరంగా కనిపించేటువంటి ఏదైతే ఉంటుందో అది మొదలుపెట్టిన తర్వాత ఆ పొరలు తొలగిపోతాయండి. తొలగిపోయి అద్దం మీద మురికి ఉన్నప్పుడు ఆ మురికి తుడిచేస్తే మనం ఎలా మనకు కనిపిస్తామో అసలు మనం ఏంటంటే విషయం అప్పుడు మనకు సుందరకాండ తర్వాత చూపిస్తుంది. మనిషి అబద్ధం, మనిషి అబద్ధం, నిజమేంటి మరి? మనిషే నిజం. తనను తాను తెలుసుకున్నవాడు నిజం, తనను తాను తెలుసుకోలేనివాడు జన్మాంతము అబద్ధంలో బ్రతుకుతున్నట్టే. ఎందువల్ల అబద్ధం మనో దరిద్రం చక్షుసూర్య. అబద్ధాలు చెప్పేటువంటి వాడికి మీ కష్టంతో పని లేదు, మీ ఇష్టంతో పని లేదు. అంతసేపటికి తనకు ఏది ఇష్టం, తన యొక్క విధానాన్ని నడిపించుకోవడం కోసం ఎన్ని అబద్ధాలు, ఎన్ని అప్రమాణాలు ఏనేది చేస్తాడు. అంటే మనిషి అంటేనే అబద్ధం. అలానే నమ్మకానికి నిజాయితీగా ఉండేటువంటి దానికి ఉండే తత్వాలు కూడా ఉంటాయి. విషయం తెలుసండి, బెల్లం ఎలా ఉంటుంది? తీయగా. పంచదార తీయగానే ఉంటుంది. రెండిట్లో తేడా ఉంటుంది. మళ్ళీ ఉంటుంది. కాకరకాయ చేదు. చూడటానికి ఎలా ఉంటుంది? బాగుంటుంది. కరకరలాడుతున్నట్టుగా చేతికి పట్టుకోవడానికి ఎలా ఉంటుంది? కాకరకాయ కాస్త నొప్పిగా, నొక్కితే నొప్పి పుడుతుందేమో ఉంటుంది. అది చూడగానే కాకరకాయ అంటాం. కానీ మనిషికి కాకరకాయ చేసేంత మేలు పంచదార చేస్తుందా? చేయదు. ఒక కాకరకాయ జ్యూస్ తాగితే రోజు ఒక కాకరకాయ పచ్చి మొక్క తిన్నా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కానీ మనం తింటామా? అది అంటే అబద్ధానికి నిజానికి అంటే అబద్ధము మనిషే, నిజము మనిషే. విజిత అని ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ ముఖం మీద నేను పొగుడుతున్నా, సహజంగా ఎదుటి మనిషి అనుకుంటారు పొగిడేవాడు నా గురించి చక్కగా పొగుడుతున్నాడు అనుకుంటాడు. మన ముఖం మీద మనల్ని పొగుడుతున్నవాడు ఖచ్చితంగా మన వెనకాల మన జీవితాన్ని సర్వనాశనం చేస్తాడు. వాస్తవం. ప్రత్యక్షే ప్రియవక్తారం పరోక్షే కార్యనాశనం. సో మనం ఆ అబద్ధాన్ని నమ్ముతున్నాం. మీకేంటండి అది ఇది అంటుంటే ఓ నిజంగా నాకేంటని నమ్ముతున్నాం. ఇది కాదండి, ఇది ఇలా కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇలా ఉండండి అంటే నాకు చెప్తాడేంటి అసలు ఈయన అని తీసుకోలేము. అంటే నిజము మనిషే, అబద్ధము మనిషే. సో అబద్ధంలో ఉండేటువంటి మనిషినికి మనం చూపించిన ప్రేమ నిజంగా నిజం అనేటువంటి మనిషి దగ్గర మనం చూపించలేకపోతున్నాం. అబద్ధము అంటే ఒక ఎట్లా ఉంటుందో, నిజము అంటే సుందరకాండ. ఇప్పుడు మీరు అన్నారు ఇన్ని రోజులు అని చెప్పి మనం ముందుగా అనుకొని చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి, అంటే మొదలు పెట్టే రోజు ఏదైనా తిథి బట్టి అట్లా చూసుకొని మొదలు పెట్టాలంటారా? మనం దొంగతనం చేయట్లేదుగా, దొరికిపోకూడదు, దొరకకూడదని ముహూర్తం పెట్టుకోవడానికి. శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగున ప్రతిరోజు మంచి రోజే. చాలామంది అంటారు ఏమండి ఇవాళ మంచి రోజు అండి, రేపు మంచి రోజు. పొద్దున లేచిన దగ్గర నుంచి ఇవాళ వరకు బాగానే ఉన్నావుగా, కడుపుకి తిన్నావుగా, బాగానే ఉన్నావుగా. సో ఇవాళ వరకు ఈ క్షణం వరకు బాగానే ఉంది, ఇవాళ మంచి రోజేనని అడుగుతున్నావు అంటే ఆ మంచినటువంటిది నీ మనసులో లేదు. అంటే వాస్తవం చెప్తున్నానండి. అంటే విషయం అక్కడ పెట్టేద్దాం. ప్రతిరోజు సంధ్యావందనం చేస్తున్నాంగా, ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి మనం మధ్యాహ్నం వరకు, సాయంత్రం వరకు, ఈ టైం వరకు మనం బాగానే ఉన్నామంటే అది మంచి రోజే. అది మంచి రోజే కాదు అనడానికి ఎక్కడ ఆస్కారం లేదు. కాకపోతే ఇప్పుడు మీరు అడిగిన దానికి ఏంటంటే, నేను అడగలేదు, మీరు అడిగారు,
శుభముహూర్తం ఏమైనా చూసుకోవాలా అని చెప్పి. నేను ఇంకొకటి కూడా అడుగుదాం అడగండి. మీరు అన్నారు ప్రతిరోజు మంచిదే ఇవాళ వరకు బాగున్నామని, కానీ మంచి రోజే కాదనము, రోజు నక్షత్రం తిథులు అన్నీ ఎప్పటికీ మంచి, అది మనకు ఫేవర్గా చేసే సమయం అనేది కూడా ఒకటి ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా, అట్లాంటిది ఏమన్నా చూసుకొని చెయ్యాలా అని. నేనేం చెప్తానంటే అమావాస్య శనివారం చాలా మంచి రోజు ఉంది అంట. నేను చెయ్యను అని నేనంట. మరి సరిపోలేదండి. మనకు మంచి జరుగుతుంది అని మనస్సులో అలిగిన రోజే మంచి రోజు. మనకు ఎప్పుడు నీ జీవితం ఎప్పుడు నువ్వు చేసినప్పుడు బాగుపడటం కదండి. అందరూ ఏమనుకుంటారు, నేను 11 రోజులు సుందరకాండ పారాయణ చేస్తే నా జీవితం బాగుపడుతుంది అంటారు. నీ మనస్సులో నాకు ఈ కష్టం కలిగింది కదా, ఓకే ఇక నేను సుందరకాండ పారాయణ చేద్దాము అని అనిపిస్తుంది, చూసావా, అదే మంచి రోజు. ఇక ఆ రోజు నీ తాతరం ఎప్పుడైనా మొదలుపెట్టు. కానీ చేసినటువంటి 11 రోజులు 20 రోజులు నువ్వు ఏదైతే పెట్టుకుంటావో అన్ని రోజులు మాత్రం పొద్దున్నే సూర్యోదయానికి ముందు నిద్ర లేచి అది చెయ్యి. నీ మనస్సులో అనిపించిన రోజు మంచి రోజు ఎప్పుడు కూడా జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు నాకు ఇవాళ అనిపించింది, నేను మంచి రోజు వెతుక్కుంటాను అంటే ఈరోజు నీకు అనిపించింది కాబట్టి నువ్వు మంచి రోజు కోసం ఆలోచించవు. బట్ ఎప్పుడైతే నువ్వు మంచి రోజు అన్నావో ఇది నీకు ఇక నెగిటివ్ ఇస్తుంది. ఈరోజు నీ మనసులో అనిపించింది, భగవంతుడా ఈ 2-3 రోజుల్లో నాకు వెసులుబాటు కలిగించు చేసుకోవడానికి. సమయం అంటే ఒకటే సమయంలో చేసుకోవాలండి. ఒకటే సమయంలో చేస్తే రేపు అదే సమయం. ఇవాళ ఉదయం 6ంటికి మొదలు పెడతారు, 12ంటికి మొదలు పెట్టడమే. ఎన్ని పనులున్నా సరే నీకు జీవితం కావాలి అంటే, సుందరమైన జీవితం కావాలి అంటే ఒకటే సమయం. ఆ సుందరకాండ నేను చాలా బిలీవ్ చేస్తానండి. అంటే ఒక్కొక్కసారి కూర్చున్నప్పుడు పారాయణ చేసిన విధానాలు, అలాగే మంజు సూక్తం, మనల్ని ఎవరైనా టార్చర్ పెడుతున్నారు, మనల్ని మోసం చేస్తున్నారు, మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు వాళ్ళని కష్టం పెట్టమంట కాకుండా నాకు కష్టం పెట్టిన వాళ్ళకి ఆ కష్టం తెలియాలి. మొదలుపెట్టి పారాయణ చేస్తే కష్టం ఖచ్చితంగా 44 గంటల్లో ఆ కష్టం వాళ్ళకి తెలుస్తుందండి. ఆంజనేయ స్వామి వారికి గొప్పతనం, నీకు ఏదైతే ఇచ్చారో అదే తిరిగి వాళ్ళకి ఇస్తాడు. అంటే ఎదుటి మనిషి నీకు ఏది ఇచ్చాడో, ఎంత బాధ ఇచ్చాడో ఆ బాధ తిరిగి వాళ్ళకి ఇస్తాడు. నీకు ఎంత సంతోషాన్ని ఇచ్చాడో అదే సంతోషం తిరిగి వాళ్ళకి ఇస్తాడు హనుమంతుడు. అందుకనే ఆయన ఎప్పుడూ కూడా నిత్య బ్రహ్మచారి, సదా బ్రహ్మచారి అని కొన్ని ఉంటూ ఉంటాయి. ఈ కొండ మీద ఒక అడుగు, ఆ కొండ మీద ఒక అడుగు వేస్తే దిగున్నాడు సూర్యనారాయణ స్వామి వారి దగ్గర. నవవ్యాకరణ పండితుడు అని ఆయనకి పేరుందండి. నవగ్రహాలన్నీ కూడా ఆయన కనుసన్నల్లో ఉంటాయి. కాబట్టి ఆ సుందరకాండ అనేటువంటి వ్యవస్థలోనే శనేశ్వర స్వామి వారిని కూడా ఆంజనేయ స్వామి వారు కాపాడారు. ఇవి చాలా ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్తే. కాబట్టి ఒక్క సుందరకాండ మొదలుపెట్టిన రోజు నుంచి అది ఇన్ని రోజులు నేను పూర్తి చేస్తాను అనుకుని మొదలు పెట్టుకుంటే ఆ సుందర సుమనోహరమైన జీవితం అనేటువంటిది అతనికి ఆజన్మాంతము సొంతం. ఒక్కసారి మొదలుపెట్టిన తర్వాత ఆ రుచి అతనికి తెలిస్తే ఆపడండి. ఎప్పుడు ప్రతి 2 నెలలకు 3 నెలలకు ఒకసారి మొదలుపెట్టి 11 నెలలు నేను పూర్తి చేసుకుందాం అనేటువంటి మైండ్ సెట్ వచ్చేస్తుంది అతని దగ్గరికి. ఇక భూత ప్రేత పిశాచ పెద్ద బ్రహ్మ రాక్షస ఏది కూడా తన పరిసరాలకు రావడానికి ధైర్యం చాలదు. అంత గొప్పది సుందరకాండ. అది. ధన్యవాదాలండి. పరమేశ్వర అర్పణం. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.